తెలుగు టైటన్స్ అయిన హెడ్ కోచ్ కిషన్ కుమార్ హుడా రిటర్న్ అవుతాడా, అలాగే ఏ ప్లేయర్స్ని రిటర్న్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్గా అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు 3 అప్డేట్స్ అయితే ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. గుజరాత్ జైంట్స్ వాళ్ళ హెడ్ కోచ్ రామయ్యర్ సింగ్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే పట్నా పైరేట్స్ కూడా వాళ్ళ హెడ్ కోచ్ అయిన నరేందర్ రేదుని రిలీజ్ చేయడం అయితే జరిగింది. పట్నా పైరేట్స్ పీకేఎల్ సీజన్ 11లో రన్నరప్గా ఉండడానికి కారణమైన హెడ్ కోచ్ నరేందర్ రేదుని మరి ఎందుకు రిలీజ్ చేశారో అనేది తెలియడం లేదు పట్నా పైరేట్స్. అలాగే జైపూర్ పింక్ ప్యాంథర్స్ కూడా వాళ్ళ హెడ్ కోచ్ సంజీవ్ బలియన్ కూడా రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక మెయిన్ టాపిక్లోకి వచ్చినట్లయితే తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ రిటర్న్ అవుతాడా పీకేఎల్ సీజన్ 11 కోసం అంటే తప్పకుండా రిటర్న్ అవుతాడు. ఎలా బ్రో చెబుతున్నావు అంటారా? నాతో ప్రూఫ్ కూడా ఉంది. మీరు కూడా ఇక్కడ చూడొచ్చు. వీడియో స్క్రీన్పై చూస్తున్నట్లయితే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. కిషన్ కుమార్ హుడా హ్యాస్ హెడ్ కోచ్ ఆఫ్ తెలుగు టైటన్స్ ఫర్ ద అప్కమింగ్ సీజన్స్ కోసం అని, అంటే పీకేఎల్ 11 అలాగే 12 అప్కమింగ్ వచ్చే 2-3 సీజన్స్ కోసం కిషన్ కుమార్ హుడాని హెడ్ కోచ్గా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి పీకేఎల్ సీజన్ 12 కోసం తెలుగు టైటన్స్ హెడ్ కోచ్గా కిషన్ కుమార్ హుడా కంటిన్యూగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి మీరేమంటారో? పీకేఎల్ సీజన్ 12 కోసం హెడ్ కోచ్గా కిషన్ కుమార్ హుడా ఉండాలా లేదా ఎవరైనా ఉండాలా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అనేది చూద్దాం. ముందుగా రైడర్స్లో విజయ్ మాలిక్ రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తను ఒక కెప్టెన్ మెటీరియల్, అలాగే ఒక మంచి ఆల్రౌండర్, కాబట్టి అతన్ని రిటర్న్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్లేయర్ ఆశీష్ నర్వాల్. తెలుగు టైటన్స్లో ఆపదలో ఉంటే ఆదుకునే ఆపద్ బాంధవుడిగా ఉన్న ఆశీష్ నర్వాల్, అలాగే డైరెక్ట్ స్పెషలిస్ట్ కూడా. థర్డ్ రైడర్గా ఉన్న తను సెకండ్ రైడర్గా మంచి ప్రదర్శన ఇచ్చాడు, కాబట్టి తనను కూడా రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పవన్ కుమార్ షెరావత్. రిటర్న్ చేసుకునే కంటే ముందుగా అతను ఆక్షన్లోకి వదిలేసి తక్కువ ధరకు FBM ద్వారా మళ్ళీ బైబ్యాక్ చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డిఫెండర్స్లో ముందుగా అంకిత్ జగ్లన్ తెలుగు టైటన్స్లో బెస్ట్ డిఫెండర్గా ఉన్నాడు, తనను ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే సాగర్ రావల్, అతను ఆడిన మొట్టమొదటి సీజన్ అయినప్పటికీ మంచిగా ఆడడం అయితే జరిగింది, అతను కూడా రిటర్న్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ అజిత్ పవార్, ఇతను కూడా ఎంతో కొంత మంచి ప్రదర్శన ఇవ్వడం అయితే జరిగింది, కాబట్టి ఇతన్ని కూడా రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది. వీళ్ళు ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్లో రిటర్న్ అయ్యే అవకాశం ఉన్న ప్లేయర్స్. మరి మీరు ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకునే అవకాశం ఉన్నది, ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకుంటే బాగుంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.